రాకడ ప్రారంభమైంది. 1963లోనే ప్రకటన 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు నెరవేర్పు జరిగినవి. అది ఇప్పుడు చరిత్ర అయిందని 1965లో ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటనే వర్తమానంలో ప్రవక్త అన్నాడు. 1963లో జరిగిన ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలను ఆయన 1965లో ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటనే వర్తమానంలో అది ఇప్పుడు చరిత్ర అయిందన్నాడు ప్రవక్త. ఎందుకంటే అది జరిగింది కాబట్టి, అది నెరవేర్పైంది కాబట్టి. నేడు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేర్పు జరిగిన నేను వర్తమానంలో కూడా ప్రకటన 10ని తీసి ఇది నేడు ఈ లేఖనం మీ కనుల ఏవట మీ వినికిల్లో నెరవేర్పు జరిగను అన్నాడు ఆయన. ఇన్ని వర్తమానాలలో ఆయన చెప్తున్నాడు రాకడ గురించి. ఆమేన్, హల్లెలూయా. మనిషి కుమారుని రాకడ, మొదటి రాకడ ఏంటిది? మనిషి కుమారుని రాకడ. దేంతో ముగించబడింది? ఎత్తబడుటతో. అలానే ఇప్పుడు రెండవ రాకడ ఏంటి? మనిషి కుమారుని రాకడ. దేంతో ముగించబడబోతున్నది? ఎత్తబడుటతో. అది అర్థం కాకపోతే మనం ఏం చేయలేము.